శ్రమలు రెండు రకాలు. ఒకటి మన మూర్ఖత వలన వచ్చే శ్రమలు, మన చెడు నిర్ణయాల ద్వారా మనం కొని తెచ్చుకునే శ్రమలు, ప్రభువును ప్రక్కన పెట్టేయడం వలన, ప్రభువుని విడిచిపెట్టడం ద్వారా మనం పొందుకునే లేదా మనం ఆహ్వానించే శ్రమలు ఒక రకమైతే, రెండవ శ్రమ ఏంటంటే ప్రభు నిమిత్తం మనం పొందే శ్రమ. ప్రైజ్ ద లార్డ్. ఇది కొంచెం లోతైన అంశం. ఇది క్రీస్తు ప్రభు కొరకు శ్రమ అనుభవించడం, సత్యము కొరకు శ్రమ అనుభవించడం, ప్రభు నిమిత్తం శ్రమ పొందడం. ఒక సత్యం కోసం నిలబడినప్పుడు కొన్నిసార్లు శ్రమ రావచ్చు. ఆ కారణాన్ని బట్టే దేవుని వాక్యంలో రాబడింది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించేవారు హింస పొందుతారనే మాట ఉంది. ఎవడైనా యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి శ్రమను అనుభవించిన వెడల ఆ శ్రమను బట్టి వారు దేవుణ్ణి ఏం చేయమన్నాడు? మహింపరచమన్నాడు. అంటే క్రీస్తును మినహాయించి మనం పొందే శ్రమలు కొన్ని అయితే, క్రీస్తు నిమిత్తం మనం పొందే శ్రమలు, ఈ శ్రమలు మనల్ని ప్రియులరా ముక్కలు చేయడానికి రావు. ఈ శ్రమలు మనల్ని ఇంకా మెరుగుపెట్టడానికే వస్తాయి, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికే వస్తాయి. ఈ శ్రమలు నీ జీవితంలో ఒక ప్రమోషన్ ఇవ్వడానికి దేవుడు ఇస్తాడు, కానీ ఆ శ్రమలు ఎప్పుడూ కూడా నిన్ను కృంగదీయవు, లేదా ఎప్పుడు నిన్ను ఓటమి పాలు చేయవు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఏదైనా శ్రమ అనుభవిస్తున్నావు అంటే ఈ రెండిట్లో ఏ కేటగిరీలో ఉన్నావో నువ్వు ఆలోచించే. ఒకటి, నీ శ్రమ నీ పాపాన్ని బట్టి వచ్చిందా, లేదా నీ శ్రమ సత్యం కోసం నువ్వు నిలబడడం వలన వచ్చిందా? ఈ విధానంలో గనక నువ్వు ఉంటే, ఈ కేటగిరీలో గనక నువ్వు ఉంటే నీ జీవితాన్ని సరిచేసేసుకో. ప్రభువుకి నీ జీవితం అప్పగించే. ప్రభువా, నన్ను నీ వైపు ఆకర్షించుకున్నావు, నీ కొందనలు నీ కోసం నిలబడతాను ప్రభు అని నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించే. ఆ శ్రమను దేవుడు గొప్ప ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒకవేళ క్రీస్తు నిమిత్తం నువ్వు శ్రమ పొందావా, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ శ్రమ పొందుతున్న సమయంలో కూడా నువ్వు సంతోషించడం నేర్చుకో. కారణం ఏంటో తెలుసా? ఈ శ్రమ నువ్వు ఎవరి కోసం పొందుతున్నావు? యేసయ్య కోసం, దేవుని కోసం.